రమణాశ్రమ లేఖలు 40వ లేఖ అస్థి భాతి ప్రియం చ ఏప్రిల్ 11, 1946. నిన్న ఉదయం 10-11 గంటల మధ్యన ఒక పార్సీ డాక్టర్ జాబు ఒకటి తెచ్చి భగవానులకిచ్చాడు. శ్రీవారు ఆ జాబు భక్తులచే చదివించి ప్రశ్న ప్రత్యుత్తరం అన్నీ తానే రాశారు కదా, ఇక చెప్పవలసినదేమున్నది అన్నారు. ఆ జాబు ఇంగ్లీష్ కావటం వల్ల నాకు తెలియలేదు. కానీ అది చదివిన వారు భగవానులను చూచి అస్థి భాతి ప్రియం చ అని రాశారే, అర్థమేమిటి అని ప్రశ్నించారు. అస్థి అంటే సత్యమై ఉండునది, భాతి అంటే ప్రకాశించునది, ప్రియం అంటే ఆనందమైనది, అనగా సచ్చిదానంద స్వరూపమన్నమాట. సత్ చిత్ ఆనందములనే అస్థి భాతి ప్రియం అంటారు. అన్నీ ఒకటే అన్నారు భగవాన్. ఆత్మ నామరూపరహితమైనదని జ్ఞానాతీత భక్తిచే ధ్యానింపవలన అని ఉందే ఆ జాబులో, అదేమి అన్నారా భక్తులు. ధ్యానింపవలన ద్వైతమేర్పడదా, ధ్యానించువాడు ధ్యానింపబడేది అవి రెండగునే. ఆత్మ నామరూపరహితమగుటయే నిజము. నామరూపరహితమగు దానిని ధ్యానించటం ఎట్లా? జ్ఞానాతీత భక్తి అంటే సాక్షి మాత్రముగా తానే కదా, తానే కన్నాయే. ఆ కన్ను అంతటను నిండి ఉన్నది, ఒకే కన్ను. మరి ధ్యానింపదగినదేది, ధ్యానించువాడెవరు? అంతటా నిండిన ఆ కన్నే అస్థి భాతి ప్రియం, సత్ చిత్ ఆనందము. ఇంకా ఎన్నెన్నో అయ్యింది, ఎన్నో పేర్లు, ఒగుండే వస్తువు ఒక్కటే అని అన్నారు భగవాన్.